హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. సో ఈ రోజు నుంచే అంటే 6th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటనే డీటెయిల్స్ చెప్తాను. చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అయ్యేలోపే అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి చూస్తున్న వాళ్ళు వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తే కూడా యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. సో కాబట్టి చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. TSPARAMED.TSCHE.in. సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అందులో ఈ పీడిఎఫ్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఈ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేసి మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. సో అప్లై చేసే టైంలో మీరు మొబైల్లో మాత్రం అప్లై చేయకండి. ల్యాప్టాప్ కానీ లేదా మీ ఏమైనా డెస్క్టాప్ వర్షన్ ఉంటే అందులో అప్లోడ్ చేయండి. ఎందుకంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఏమన్నా పేమెంట్ ఇష్యూలో కానివ్వండి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో కానీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్లో అప్లోడ్ చేయకండి మ్యాక్సిమం. సో ఫస్ట్ మనకి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్, ఆ రిజిస్ట్రేషన్ టైంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది ఆన్లైన్లోనే. ఆన్లైన్లో వెరిఫికేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిపోతుందో ఆ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రివిజనల్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకి డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే, సర్టిఫికేట్కి సంబంధించి కానీ అలాగే క్యాండిడేట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోవడానికి కొంత టైం ఇస్తారు. సో ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ ఇస్తారు. సో ఆ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనేది మనకు అనౌన్స్ చేయలేదు. ఇదంతా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ డేట్స్ వస్తాయి. వెబ్ ఆప్షన్ డేట్స్లో మీరు కాలేజ్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ అనేది ఆ తర్వాత వస్తాయి. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. సో మరి ఏమేమి కావాలి అప్లికేషన్ చేసుకోవాలంటే, సర్టిఫికేట్స్ అనేది అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. దాంతోపాటు మనకి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలన్నది ఒక కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో జనరల్ క్యాండిడేట్స్ ఓసీ కానీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఎంసెట్లో 50% అయినా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% అయినా ఉండాలి. అలాగే ఓసీ పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకి 45% ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసే టైంలో ఖచ్చితంగా ఆ రూల్స్ ఏంటి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది చెక్ చేసుకుని మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు అనేది మీకు 2500 ఉంటుంది. ఓసీ వాళ్ళకి, ఓసీ బీసీ వాళ్ళకి 2500, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే, మినిమం 45% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి మీ యొక్క సైన్స్ సబ్జెక్ట్లో. బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీలో మొత్తంగా మీకు 600 మార్క్స్కి 45% అంటే మీకు 270 మార్క్స్ అనేది వచ్చి ఉండాలి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో ఇది రెగ్యులర్గా చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ సిబిఎస్ఈ, ఐసిఎస్సి వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి 17 years ఉండాలి December 31 వరకు. నెక్స్ట్ సో రిజిస్ట్రేషన్ ఫీ మనకి ఓసీబీసీ వాళ్ళకి 2500 అని చెప్పాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 రూపీస్ అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ బ్యాంక్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి మీకు. సో అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇచ్చాను. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది కంపల్సరీగా చూసుకోండి. ఇక్కడ మ్యాండేటరీ అని ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఆ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో. అలాగే పాస్ ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్ అనేది జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇవి 100 KB ఉంది, మిగతా అన్ని 500 KB బిలో ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాలి ఉంటుంది. అలాగే కాలేజెస్కి సంబంధించి డిసిషన్ మేకింగ్ ఉంటుంది. అలాగే కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్పడం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. మిగతా కోర్సెస్కి సంబంధించి కూడా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.